మహబూబ్నగర్ జిల్లాలో అమర్ రాజా సంస్థ ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్ని ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ తనని తాను అభినందించుకుంటూనే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరువు తీశారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ అమర్ రాజా సంస్థ ద్వారా కేటీఆర్ అసలు జగన్మోహన్ రెడ్డి పరువు ఏ రకంగా తీశారు, ఈ వార్తల విశ్లేషణ ఏంటనేది మనం పూర్తి స్థాయిలో చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మహబూబ్నగర్ వేదికగా ఇప్పుడు అమర్ రాజా సంస్థ ఏర్పాటు చేస్తున్నటువంటి భారీ ప్రాజెక్టును ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ గారు తనని తాను అభినందించుకుంటూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరువు తీశారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? కొత్తగా పరువు తీసేదేమో, ఏ అంశంలో పరువు తీయలేదు చెప్పు. ఓకే, ఇవాళ ఏదో కొత్తగా చెబుతున్నావు ఈ అంశంలో పరువు తీశాడని. ఇప్పుడు హరీష్ రావు పరువు తీయలేదా, జగన్ది, కేటీఆర్ పరువు తీయలేదా, లేకపోతే కేసీఆర్ తీయలేదా? ఎలక్షన్ ముందు ఏ పరువు ఉంచారు జగన్కి? ఓకే, డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర, ఎవరి పరువు పోయింది? అంటే పరువు గురించి మాట్లాడితే అంటే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డికి లేనిది అదే. ఓకే, ఆయన అసలు ఆలోచించదు కూడా దాని గురించే, పరువు గురించి ఆలోచించేవాడు కాదు. ఇక పరువు పోయేదేమో. ఓకే, ఇప్పుడు ఒకటి, టీచర్లని మేము ఫిట్మెంట్ ఇచ్చాము, ఆయన లోన్ వేయించాడు అన్నాడు. ఎవరు? హరీష్ రావు. అసలు కేటీఆర్ అయితే జాగ్రత్త, మా ఓట్లు అయిపోతే ఆ ఏపీ రోడ్ల మీద తిప్పుతామన్నాడు. అసలు చెప్తున్నా నేను, పరువు గురించి మాట్లాడటం అంటే ఎన్నికల ముందు పరువు తీశారు, ఓడిపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఎందుకు ఆయన పరువు తీస్తున్నారంటావా? ఏమండే, ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి అసలు బయటికి రావట్లేదు 15 నెలలుగా. ఆయన ఏదో ప్యాలెస్, తాడేపల్లి, యలహంక తిరుగుతున్నాడు, ఇంకా ఎందుకు జగన్ వదలటం లేదు కేటీఆర్ అంటావా? ఓకే, తాజాగా ఒక ట్వీట్ చేశాడు సార్. అమర్ రాజా బ్యాటరీకి సంబంధించి. అంతకుముందు గల్లా జయదేవ్ ఒక మాట అన్నాడు. ఏమని? ఇఫ్ తెలంగాణ గవర్నమెంట్ మరి వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్స్ని కనుక మీరు నిలబెట్టుకోకపోతే వీ విల్ గో అదర్ స్టేట్ ఫర్ ఎక్స్పాన్షన్ అన్నట్టుగా మాట్లాడాడు. అంటే తెలంగాణ గవర్నమెంట్కి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఏది అమర్ రాజా కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి వాటిపైన మరి మీనమేషాలు ఏదో లెక్కేస్తున్నట్టున్నాడు. దాన్ని కోట్ చేస్తూ ఈయన ఏమంటున్నాడు? వీ హ్యాడ్ వర్క్డ్ వెరీ హార్డ్ టు కన్విన్స్ అమర్ రాజా టు ఇన్వెస్ట్ 9,500 crore ఇన్ తెలంగాణ అన్నాడు. బ్రాండ్ తెలంగాణ షుడ్ నాట్ సఫర్ బికాజ్ ఆఫ్ అవర్ పొలిటికల్ డిఫరెన్సెస్ అన్నాడు. ఇప్పుడు బ్రాండ్ తెలంగాణ చూసి పెట్టాడా గల్లా జయదేవ్, రామచంద్ర నాయుడు? ఇక్కడ పెట్టారులే, ఎక్కడ? మహబూబ్ నగర్లో పెట్టారు. అది బ్రాండ్ తెలంగాణ చూసి పెట్టలా, అది జగన్ భూతాన్ని చూసి పారిపోయొచ్చారు. ఓకే, దాని ఎఫెక్ట్ ఏంటి? అది జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి అక్కడ అమర్ రాజా బ్యాటరీస్ని టార్చర్ పెట్టాడు, మామూలు టార్గెట్ చేయాల. వాళ్ళ నాన్న ఇచ్చిన భూములు కూడా రద్దు చేశాడు. అదేమంటే రాజన్న రాజ్యం అంటాడు. ఇప్పుడు నువ్వు నిజంగా రాజన్న వారసుడు అయితే, రాజన్న రాజ్యం కనుక నీ పాలన అయితే, మీ నాన్న ఇచ్చిన భూములు వాళ్ళకి అవి నువ్వు ఎలా రద్దు చేస్తావు? ఓకే, 256 ఎకరాలు అక్కడ చిత్తూరులో వాళ్ళకి ఇచ్చిన భూములు ఇతను రద్దు చేస్తున్నానని, అరే అక్కడ కాలుష్యం వెదజల్లుతోందని. అంటే ఏంటంటే జయదేవ్ టీడీపీ ఎంపీగా ఉన్నాడని కక్ష గట్టి అమర్ రాజా మీద మామూలుగా పడలేదు. యాక్చువల్గా వాళ్ళ నాన్న రామచంద్ర నాయుడు గల్లా, ఇప్పుడు అరుణ భర్త, అతను అక్కడో ఎన్ఆర్ఐ, విదేశాల్లో స్థిరపడిన కుటుంబం, స్వదేశం మీద అభిమానంతో ఇక్కడికి వస్తే నేను ఇంత సంపాదించాను, నాకు ఇంత పేరు వచ్చింది, ఇంత అనుభవం వచ్చింది, ఇక నేను నా జిల్లా ప్రజలకి ఉపాధి కల్పించాలని అక్కడ పెట్టాడు ఆ పరిశ్రమలు. అప్పటి ప్రభుత్వాలు పాపం ఆయనకు వెల్కమ్ చెప్పాయి, మంచిగా ప్రోత్సాహకాలు ఇచ్చాయి. అట్లాంటి అమర్ రాజాని తరివేశారు. సజ్జలు ఏమన్నాడు ఆ రోజు ప్రెస్ మీట్లో? మేమే తరివేశామని చెప్పాడు. అది పొల్యూషన్ కంపెనీ, అందుకని మేమే తరిమేశామన్నాడంటే నీకు అక్కడే అర్థమైపోలా. అదేమంటే కేటీఆర్ ఏమంటున్నాడు? నన్ను చూసి వచ్చారు అంటున్నాడు. నిన్ను చూసి కాదు వాళ్ళు వచ్చింది, జగన్ చూసి పారిపోయి వచ్చారు. జగన్ ఎన్ని పరిశ్రమలు తరిమేశాడు? దగ్గర జగన్మోహన్ రెడ్డి ఒక 30 లక్షల కోట్ల పెట్టుబడులు తరిమేశాడు. ఓకే, లులు కంపెనీ
వాళ్ళు బ్రహ్మాండంగా అక్కడ విశాఖపట్నంలో పెద్ద కన్వెన్షన్ సెంటర్ పెట్టి 3,000 కోట్లతో 3,000 మందికి ఉపాధి కల్పిస్తుంటే ఆ భూములపై కన్నేశాడు సాయిరెడ్డి. అవి కావాలని పేచీ పెట్టి దానిలో వాటాలు అడిగి తరిమేస్తే ఆయన ప్రొపరైటర్ ఎవరైనా అలీ ఇక జన్మలో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనన్నాడు. అసలు ఓపెన్ లెటర్ అవుట్ రాసి పారేశాడు. ఆ కియా ఫ్యాక్టరీ, ఆ ఎక్స్టెన్షన్ దగ్గర దగ్గర 18 కంపెనీలు తరిమేశారు. అంటే 3,000 కోట్లు. ఆ 18 కంపెనీలు, ఆ ఎక్స్టెన్షన్, ఆక్సిలరీ కంపెనీస్ కియాకి సంబంధించి. అతను ఎవరు? వాళ్ళ ఎంపీ గోరంట్ల మాధవ్. పాయింట్ బ్లాంక్. అరే పాయింట్ బ్లాంక్ పాలన చేశాడు. ఓకే. ఆ కేవీ రావు అనే అతన్ని బెదిరించారు. కాకినాడ పోర్టు సెజ్ 3,600 కోట్లు. 36 కోట్లు అనుకుంటువా? 3,600 కోట్ల షేర్లు ఆ విక్రాంత్ రెడ్డి పేరు మీద రాయమని. ఎక్కడది ఆ సెటిల్మెంటు, ఆ బెదిరింపులు, ఆ బ్లాక్మెయిలింగ్? సీఎంఓలో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెట్టుకున్నాడు సీఎంఓ తీసుకెళ్ళి. ఓకే. జగన్ సమక్షంలో జరిగిన బెదిరింపులు అవి. వాడు చెప్పినట్టు వినమని అతని ఆదేశం. సంతకం పెట్టాడు కేవీ రావు. ఏం చేస్తాడు? అరే నవయుగాన్ని తరిమేశారు, పోర్టులన్నీ కబ్జా చేశారు, ఎన్ని కంపెనీలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళగొట్టారు. అక్కడ విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ ఖాళీగా పెట్టారు. అరే 100 స్టార్టప్లు మూతపడ్డాయి కృష్ణ. అక్కడ స్టార్టప్ విలేజ్లో 100 స్టార్టప్లు మూతపడ్డాయి. ఇలా దాటి తట్టుకోలేక. ఇంకొకడు ఉన్నాడు, ఆయన ఎవరు? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రాఫ్తాడు. దాని పేరేంటి? అదేదో జాకియా అండర్వేర్స్ తయారు చేసే కంపెనీ. 40 కోట్లు అడిగాడంట. వాళ్ళు పారిపోయి వచ్చి ఎక్కడ ఈ ములుగులో పెట్టుకున్నారు. తెలంగాణ పంట పండింది. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం తెలంగాణ పంట పండింది అనమాట. మొత్తం అక్కడ ఇన్వెస్ట్మెంట్లన్నీ ఇక్కడికి వచ్చి పడ్డాయి. మల్లవల్లి పారిశ్రామిక వాడ. అప్పట్లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాదులో ఉన్నటువంటి ఆంధ్ర ఎంటర్ప్రెన్యూర్స్ అంతా స్వస్థలం, స్వరాష్ట్రం పైన ప్రేమతో అక్కడికి వెళ్ళాలని చూశారు. వాళ్ళ హెడ్ ఆఫీసులన్నీ అక్కడికి మార్చితే నీకు ఆ ట్యాక్స్లు ఉంటాయి కదా, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వస్తాయి. వాళ్ళ అప్పుల్లో ఉంది, ఆర్థిక లోటులో ఉందని వీళ్ళు అక్కడ మార్చుదామని చూశారు. ఈ ఎంఎస్ఎంఈలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తరివేశాడు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి రుణం మాత్రం తెలంగాణ తీర్చుకోలేదు. ఓకే. ఇవాళ జగనే తెలంగాణ పాలిట అసలు అతనే ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని పెట్టుకోవాలి. నిజం చెప్పాలంటే కేసీఆర్ కాదనమాట. ఓకే. ఇవాళ తెలంగాణలో ఈ పరిశ్రమలన్నీ నిలబడ్డాయి, ఆంధ్రప్రదేశ్ పోకుండా ఆగాయంటే కారణం ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆ భూతం జగన్మోహన్ రెడ్డి భయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.